ఏంటి బుడ్డినా? అమ్మ బుడ్డి, ఏం చేస్తున్నావు? ఎప్పుడు లేనిది ఇంతలా చదివేస్తున్నావు? ఎగ్జామ్స్ వస్తున్నాయి కదమ్మా, ఒక్కసారి చదివితే గుర్తుండిపోయే ఏమన్నా టెక్నాలజీ ఉందా అమ్మా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. గుర్తుండిపోయే ఏమన్నా టెక్నాలజీ ఉందా అమ్మా? స్కూల్లో టీచర్ లెసన్ చెప్పేటప్పుడు దిక్కులు చూడకుండా శ్రద్ధగా విని మళ్ళీ ఇంటికి వచ్చాక ఫోన్ చూడకుండా కాన్సన్ట్రేషన్తో రివిజన్ చేస్తే చాలు. నీకు ఏ టెక్నాలజీ అవసరం లేదు. ఐడియా అడిగితే క్లాస్ ఎందుకు బీక్తావమ్మా? చదివి చదివి నా మెమరీ కార్డ్ ఫుల్ అయిపోయింది. చదివి కాదు, ఫోన్ చూసి నీ మెమరీ కార్డ్ కరప్ట్ అయింది. వాళ్ళు ఎక్కడ ఏం జరిగినా నేను ఫోన్ చూడడం వల్లనే అయిందంట. నువ్వు నీకు ఏదో ఒకలా కష్టపడి చదువుకుంటాలే, నాకే టెక్నాలజీ వద్దు. అమ్మో, ఇది దేహాయేనా? నిజమా కలా? నిజమే. అమ్మ బంగారు తల్లి, వస్తున్నా. అమ్మ నువ్వేనా ఇలా చదివేస్తున్నావు? ఇలా చదివేస్తే 1 1 2 2 3 3 ర్యాంకులన్నీ మనకే వచ్చేస్తాయి. ఏం సంగతి? ఏం చేయమంటావమ్మా? ఎగ్జామ్స్ టెన్షన్. ఎనీ ఐడియా? చేసేదేముంది, ఇప్పుడు నుంచి చదువుకుంటూ రాయటమే. అమ్మా, ఎగ్జామ్స్ అంటే అంత సింపుల్ కాదు. ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటేనే టెన్షన్. ఈ టెన్షన్ లో చదివిని అన్ని గుర్తుండవు. బోనస్ గా చదివిని అన్ని ఎగ్జామ్ లో వస్తాయో రావో అదొక టెన్షన్. ఈ టెన్షన్ తో పాటు చదివిని అన్ని మర్చిపోతాం. అబ్బో, నువ్వు మరీ టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అసలు ఎగ్జామ్ అంటే ఏమనుకుంటున్నావు? ఈ అంటే ఎప్పుడు, ఎక్స్ అంటే ఎక్స్ట్రాగా, ఏ అంటే ఆఫర్ చేసే, ఎం ఏమో మెంటల్ టెన్షన్. ఇది ఎగ్జామ్ అంటే. అబ్బో, నేను రాయని ఎగ్జామ్సా? అవునా? మనం ఎగ్జామ్ అంటే ఎప్పుడు భయపడలేదా? నాకు భయమా? కొంచెం వణికిపోయేదాన్ని. మరి ఎగ్జామ్స్ అంటే అప్పుడే కాదు, ఇప్పుడు ఎప్పుడు. స్టూడెంట్స్ ఒకటే ఫీలింగ్, భయం. డేంజర్ బెల్స్ మోగినట్టే. హలో లింగిజికాస్, మీ ఎగ్జామ్ డెఫినేషన్ ఏంటో కామెంట్ చేయండి. బై బై టాటా, సీ యూ, గుడ్ బై.